ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండు పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలుకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండు. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం, సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.